శిఖరాన్ని వెంకటేశ్వర నమ్ముకున్నాడు అన్యాయరా సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది. అన్నవరంలో ఫేమస్ సత్యనారాయణ స్వామి, ఈ మూవీకి ఫేమస్ సత్యదేవన్ క్యారెక్టర్. ఇన్ని క్యారెక్టర్లు ఉంటే ఎలా స్లో ఉండేది బ్రో? కాదు బ్రో, తప్ప మిగతా వాళ్ళంటారు సెకండ్ హాఫ్ లాగుంది బాగా చేసింటే బాగుందంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? భాగ్యశ్రీ మీకు మేడం ఫస్ట్ హాఫ్ గ్లామర్ చూస్తే కుర్రలు గులాబ్ జామున్ గెలంటే రెండో హాఫ్ చూసామనుకో ఇక సినిమాలు మొత్తం ఏదో ఓ అయిపోతుంది. ఇక హీరోయిన్ ని అతికిచ్చేయాలంటున్నారు. అతికిచ్చింది కాదు అసలు ఆ మూవీలో నువ్వు చూసావనుకో గ్లామర్ అసలు పిచ్చెక్కిపోయింది. అర్జున్ రెడ్డి సీన్స్ ఇందులో కొన్ని ఉంటాయి చూడండి. ఓవరాల్ ఏం చెప్తారు కింగ్డమ్ గురించి? కింగ్డమ్ లో వెంకీ అన్న క్యారెక్టర్ అయితే అసలు ఆ బీజం అనిరుద్ధి కొట్టడం అయితే మెటనెక్కేసింది. అసలు తలకాయ ఇలా ఉంటది కదా, ఇలా 2 సార్లు జడేసుకున్నాం కానీ ఊడిపోతుంది అనమాట ఆ బీజం. సరే, సినిమా లాస్ట్ క్వశ్చన్, హిట్ ఆఫ్ అడ్డా? విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇది కింగ్డమ్. లైగర్ అటర్ ఫ్లాప్ మూవీ తర్వాత ఇంత పెద్ద హిట్ కొట్టినందుకు విజయ్ దేవరకొండ ఈ కాలండి మా గుండెగా అయిపోయింది. ఇది విజయ్ దేవరకొండ రౌడీ గారి ఓకేనా టీషర్ట్ నెంబర్ 1. తమిళ యాక్టర్ వచ్చారు, ఏడు కూడా వచ్చారు. ఆయన పేరు అయితే తెలియదు. ఓకే, ఈ సినిమాతో ఆయన పేరు అయితే మారిపోతుంది తెలుసుకుంటాను నేను కూడా. అసలు ఆయన యాక్టింగ్ ఇచ్చేవాడు ఏంటంటే కత్తలం వేసుకోవస్తాడు, గోల్డ్ వేసుకోవస్తాడు, సంపడు వేసుకోడు అంతే. ఎవరు? విజయ్ దేవరకొండ ఆల్రెడీ మాసే కదా భయ్యా. అంటే ఓకే, వేరే హీరోస్ కి అంటే వేరే హీరోస్ తక్కువ చేయలేం కాదు, నేను తెలుగు సినిమా అభిమాని. కాకపోతే ఏంటంటే వేరే హీరోని తక్కువ చేద్దామని ఒకటి కాదు. అంటే ఈ సినిమాలో ఎలివేషన్లు గానీ దాని తర్వాత వచ్చి హైప్ గానీ కొన్ని ఏమీ లేవన్నమాట. అంటే దేవర్ బిలియన్ గుడ్ స్టోరీ నమ్మి అంటే ప్రొడ్యూసర్ అంత కష్టపడి దాని తర్వాత డైరెక్టర్ అంత కలిపి డిఓపి అయితేనేమి, కాస్ట్యూమ్స్ అయితేనేమి, దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ లో తీసుకెళ్లి మనం ముందుకు తీసుకెళ్లి ఆ స్టోరీ అయితే నడిపించారు. అవును, ఒక్క సాంగ్ అయితే లేదనమాట. అది కూడా నేను కొద్దిగా అంటే ప్రతిసారి చూస్తాను మరి విజయ్ దేవరకొండ ఏంటంటే రొమాంటిక్ అర్జున్ తీసుకుంటే ఎక్కువ వేరే లెవెల్ ఉంటుంది. ఆ రొమాంటిక్ గానీ ఆ ఎలివేషన్ గానీ మాటల్లో కూడా ఆ డైలాగ్ వేస్తాడు అట్లాడు గానీ దీని ఉనీడ్ అనమాట. అప్సెట్ కానీ తెలుగు సినిమా ప్రేమికులు మాత్రం చూడొచ్చు అనమాట. అంటే చూస్తున్నాం కదా మనము ఆయన ఏంటి ప్రతి హీరోయిన్ ప్రతి విజయ్ దేవరకొండ అమ్మాయిలు ఏదో కోరుకుంటారు అలాగే ఉందన్నమాట. అది సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అసలు కంపేర్ అంతే మరో లైఫ్ వచ్చినట్టు విజయ్ దేవరకొండకి ఇదే కంటిన్యూ చేస్తే తోపు హీరో అవుతాడు డెఫినెట్ గా. కింగ్డమ్ అన్నాడు కదా, ఇది ఇండస్ట్రీ మొత్తానికి కింగ్ అయి కూర్చుంటాడు. విజయ్ దేవరకొండ తోపు దమ్ముంటే ఆపు అని నిరూపించుకుంటాడు. నిజంగా అన్నయ్య క్యారెక్టర్ సత్యదేవ్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పిచ్చి పీచు. వీళ్ళిద్దరు నిజంగా అన్న తమ్ముళ్ళేమో అన్న రేంజ్ లో చూపించాడు డైరెక్టర్ గౌతమ్ గారు. ఈ సెంటిమెంట్ ఈ రేంజ్ లో చూపించింది మీరే సరే, హ్యాట్స్ ఆఫ్ మీకే హ్యాట్స్ ఆఫ్. ఆ రేంజ్ లో ఉంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో సత్యదేవ్ కి మన విజయ్ దేవరకొండ రిలేషన్ లో కొంచెం బ్రేక్ పడుతుంది. సో స్టోరీ రివీల్ చేయకూడదు కానీ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఒక పావు గంట అయితే జనాలు ఏడుస్తారు. రిలాక్స్ చూసావా? ఆయన్ని మించిన విలన్ పెట్టాడు ఇందులో. ఆయన్ని మించిన విలన్ పెట్టారు. రోలాక్స్ మించిన విలన్. వాళ్ళన్నీ వస్తున్నాడు, ఆ విలన్ చచ్చిపోతాడు, వాళ్ళన్నీ దిగాడు. ఫేస్ కూడా రివీల్ చేయలేదు కానీ రోలాక్స్ మించిన విలన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆ రేంజ్ ఉండబోతుంది పార్ట్ 2 లో డెఫినెట్ గా.